ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే శ్రీ కాళహస్తిలో ఉన్న దుర్గమ్మ టెంపుల్కి అయితే వచ్చానమాట. అదైతే కొండపైన ఉంటుంది దుర్గమ్మ టెంపుల్. ఇది ఒకసారి చూపిస్తాను చూడండి. నా వెనకైతే ఒకసారి చూడండి. నా వెనక అవపడుతుంది కదా, అదే దుర్గమ్మ టెంపుల్ అనమాట. కొండపైన అయితే ఉంటుంది. మనం కొండపైకి అయితే వెళ్దాం అనమాట ఈరోజు. టెంపుల్ నుంచి చాలా బాగుంటుంది అనమాట. పైన మెట్ల మీద అయితే వెళ్ళాల్సి వస్తుంది. ఒకసారి చూపిస్తాను పైకి వెళ్ళి. టెంపుల్ ఎలా ఉంది ఫ్రెండ్స్, మనకు అవుపడేదే దుర్గమ్మ కొండ. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ అనేది పెద్ద గుడి ఎదురుగా ఉంటుంది. మనకి ఎదురుగా ఆర్చలాగా అవుపడుతుంది కదా, అక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలి మనం. ఈ దావన అయితే ముందుకైతే వెళ్ళాలి మనం. చూడండి ఎలా ఉంది దావ అయితే, సన్న గంది అయితే ఉంటుంది అనమాట. చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే బైకులు కూడా పార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. పక్కనైతే ఉంటుంది మనకి. ఫస్ట్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. చూడండి ఎలా ఉంది ఎంట్రన్స్ అనేది. పైన అయితే దుర్గాదేవి విగ్రహం అయితే ఉంటుంది మనకి. ఇక్కడ నుంచి మెట్ల ద్వారా అయితే పైకి అయితే వెళ్ళాలి మనం. చూడండి మెట్లు అయితే ఎలా ఉన్నాయో. ఈ మెట్లు అనేటివి కొనవారికి కొండపైకి అయితే ఉంటాయన్నమాట. మధ్యలో మెట్లు లేకుండా ఉండడం అలాంటివి అయితే ఉండవు అనమాట మనకి. కొనవారికి మెట్లే ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఉదయాన్నే వచ్చానమాట గుడికాడికి. నేను వచ్చినప్పుడు ఎవరు భక్తులైతే అవ్వలేదు నాకైతే. కింద అయితే పైకి అయితే వెళ్ళారని చెప్పినారు. చూడండి నా వెనకైతే ఎవరు రాలేదు. ఫ్రెండ్స్, మనకి ఈ టెంపుల్ అనేది తిరుపతి నుంచి 40 కిలోమీటర్ దూరం అయితే ఉంటుందన్నమాట మనకి. ఈ కొండ వచ్చేసి మనకి స్వర్ణముఖి నది పక్కన అయితే కనబడుతుంది అనమాట మనకి. ఈ కొండకైతే చిన్న చరిత్ర అయితే ఉందన్నమాట. శ్రీ కాళహస్తీశ్వర ఆలయం చుట్టూ ఉన్న కొండల్లో ఒక అరుదైన కొండగా పిలువబడ్డదన్నమాట ఇది. ఈ ఆలయంతో పాటు దీన్ని ప్రాంతంలో మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్న కొండగా పిలువబడింది అనమాట ఈ కొండ. దుర్గమ్మ కొండ పేరు దుర్గమ్మ తల్లి అని కొండ పేరుగా పిలువబడింది అనమాట. ఈమె ఇక్కడ కొలువై ఉందని చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఈ దుర్గమ్మ ఇక్కడ ఉందని పూజించేవాళ్ళు అనమాట. ఇది ఫ్రెండ్స్ దీనికి ఉన్న చిన్న చరిత్ర అనమాట. ఈ కొండ మనకి చుట్టుపక్కల కాళహస్తి చుట్టుపక్కల ఉన్న కొండలకి కొన్ని ఎత్తైన కొండగా అయితే ఉంటుంది అనమాట. చూడండి మెట్లు కూడా మనకి పైకి అయితే ఉన్నాయి. చూడండి మెట్లు అనేటివి. వర్షాకాలంలో అయితే భక్తులకైతే తడవకుండా ఉండేదానికి పైన రేకులు అయితే వరకు అయితే ఉంటాయన్నమాట. దేవుడి దర్శనం అయ్యేంత వరకు మనకి మెట్లు కానీ రేకులు కానీ చాలా నీట్గా అయితే ఏర్పాటు చేశారన్నమాట ఇక్కడ మనకి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పైకైతే వెళ్ళాలన్నమాట. ఆ మెట్ల ద్వారా పైకైతే వెళ్ళాలి మనం. ఇక్కడ మాట్లాడుతూ కొండపైకి బాగా చాలా డిస్టర్బెన్స్ అయితే ఉందన్నమాట. సౌండ్స్ ఎక్కువ అయితే ఉన్నాయి. సాంగ్స్ కానీ ఇవి రకరకాల సౌండ్స్ అయితే మనకి వెహికల్ సౌండ్ కానీ చాలా డిస్టర్బెన్స్ అన్నమాట ఇక్కడైతే మనకి. ఈ చెట్టుకి అయితే చూడండి ముడుపులు అయితే కట్టున్నారనమాట. ఏదైనా కోరికలు కోరుకున్న ముడుపులు అయితే కడతారనమాట. ఈ చెట్టుకి అయితే చూడండి ఎలా ఉందో. చాలా మంది అయితే కట్టున్నారు దీనికి. ఇప్పుడు మనం పైకి అయితే వెళ్దాం రండి. వర్షం అయితే ఉదయం నుంచి సన్న చినుకులు అయితే పడుతూనే ఉన్నాయన్నమాట. కొంచెం కూడా గ్యాప్ అయితే లేవు. సన్న చినుకులు అయితే పడుతూనే ఉన్నాయి. ఈ కొండపైకి అయితే మనం ఎప్పుడైనా రావచ్చు అనమాట. మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ పూట అయితే మనకు దర్శనం అయితే అవుతుంది అనమాట మనకి. పూజారి అయితే మనకి 9:30, 10కి ఆ టైంలో అయితే మార్నింగ్ పూట వస్తారు మనకి. దుర్గమ్మ జాతర రోజు అయితే ఫుల్ జనాభా అయితే ఉంటారనమాట. మనకి ఎంత ప్రశాంతంగా నడిచేదానికైతే ఉండదనమాట. ఫుల్ జనాభా అయితే ఉంటారు మనకి. ఈ జాతర అనేది ఎప్పుడు చేస్తున్నది నాకు కరెక్ట్ టైం అయితే తెలియదు అనమాట. ఒకవేళ మీకు తెలిసింటే ఒకసారి కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. నాకైతే అంతకైతే తెలీదు. కొండపైకి అయితే మెట్లు మొత్తం వచ్చేసి 300 అయితే చెప్పారు. నేను కింద అయితే అడిగాను. 300 అయితే చెప్పారు మొత్తం మెట్లు వచ్చేసి. చూడండి మెట్లు అయితే ఇప్పుడు మనం ఆ మెట్లు పైకి అయితే వెళ్ళాలన్నమాట. చూడండి ఎక్కే కొద్ది మెట్లు అయితే వస్తూ ఉన్నాయి మనకి. కొండ మనకి ఎత్తుగా ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది కొండ అనేది. నడిచే కొద్ది ఎత్తుగా వెళ్తున్నాడు. మామూలుగా సదునుగా అయితే లేదు మనకి. కింద నుంచి అయితే మనం నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. చూడండి ఫ్రెండ్స్, మీరు కొండ ఎక్కేటప్పుడు ఒకటి గమనించారు మెట్ల మీద అయితే ఎవరికో మొక్కుబడి అయితే ఉన్నదనమాట. ఎవరో కొన్నవారికి కుంకుమ అయితే పూసుకుంటూ పోయి ఉన్నారన్నమాట. చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్, మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట దాదాపు. చూడండి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చున్నాము. ఒకసారి పైకి పోయి అయితే చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది ఏందనేది. ఫస్ట్ నేనే కాబట్టి మనుషులు ఎవరు అవ్వపడడం లేదు మనకి. చూడండి ఎట్ట చూసినా మనుషులు అయితే అవ్వపడరు మనకి. టెంపుల్ జోన్ ఫ్రెండ్స్ ఎలా ఉంది ఒకసారి. ఇదే అనమాట మెయిన్ టెంపుల్ అనేది. చూడండి ఇక్కడ కొలాలు అయితే వాటర్ అయితే వస్తాయి అనమాట. వాటర్ అయితే తాగొచ్చు మనము. గుడికి ముందు అయితే మనకి ఇలా అయితే ఉంటుందన్నమాట. పైన రేకులు అయితే మొత్తం వేసి ఉంటారు. చూడండి ఎలా ఉంది గోడ అయితే. ఇప్పుడు మనం ముందుకైతే వెళ్దాం అనమాట. గేట్లు అయితే వేస్తున్నాం. అంటే గేట్లు లాక్ అయితే తీసేస్తున్నారు. మామూలు దేవుని చూసి దర్శనం తీసుకోవచ్చు మనం. చూడండి ఎలా ఉందో. ఫ్రెండ్స్,
ఇక్కడైతే మనకి చిన్న క్యూ అయితే ఉంటుందన్నమాట. చూడండి క్యూ అయితే ఎలా ఉందో. ఎక్కువ జనం ఉంటారు కాబట్టి అలాంటప్పుడు జనాలు భక్తులు నెట్టుకోకుండా చుట్టూ కమ్మిలైతే ఉంటాయన్నమాట మనకి. చూడండి కొనావారు కమ్మిలైతే ఉంటాయన్నమాట. చిన్న క్యూయే అనమాట. ఈ పెద్ద క్యూ అయితే కాదు మనకిది. మనం ఈ క్యూ దారినైతే గుడి దగ్గరికైతే వెళ్ళొచ్చనమాట. చిన్న టెంపుల్ కాబట్టి గుడి దగ్గరికైతే వెళ్ళొచ్చు మనం. చూడండి ఎలా ఉందో టెంపుల్ అనేది. కొంచెం ముందుకైతే వెళ్దాం మనం. ఫ్రెండ్స్ మీకు కొంచెం ముందుకు పోయి శ్రీకాళహస్తి లొకేషన్ అయితే చూపిస్తాను ఎలా ఉంటది. ఒకసారి చూద్దాం. కొంచెం ముందుకు పోదాం బండి. చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అయితే చూడండి ఎలా ఉందో లొకేషన్ అయితే సూపర్‌గా ఉంది కదా లొకేషన్ అనేది. ఎట్ట చూసినా చుట్టూ పెద్ద పెద్ద మిద్దెలైతే అగుపడుతుంటాయి మనకి. లాంగ్ దూరం నుంచి కొండలైతే అగుపడుతుంటాయి చూడండి. మనం ఇక్కడి నుంచి అయితే లోపలికైతే వెళ్ళాలన్నమాట. పూజారి అయితే రాలేదు ఫ్రెండ్స్. అందువలన లోపలైతే మనకి గేట్లయితే ఏసేస్తున్నారన్నమాట. లాక్ గడియేస్తున్నారన్నమాట. లాక్ అయితే తీయకూడదన్నమాట. చూడండి ఇక్కడి నుంచి అయితే మనకి దుర్గమ్మ అయితే దేవుడికి దండం అయితే పెట్టుకోవచ్చు ఎవరొచ్చినా. చూడండి ఒకసారి మీకు అది చూపిస్తాను చూడండి. నాకైతే అవుపడుతుంది దుర్గమ్మ అయితే. మీకు మొబైల్ కెమెరాలో అవుపడుతుందో అవుపడదో నాకైతే తెలియదనమాట. మనకైతే లోపలైతే వీడియోలు అయితే తీయబాకన్నారు. అందువల్ల ఈ లోపలైతే వీడియోలు అయితే తీయలేదు మనం. చూడండి ఎలా ఉంది టెంపుల్ అనేది. ఇంకా అయితే అయ్యారు అయితే రాలేదు. ఇక్కడ వ్యక్తి అయితే లోపల వీడియోలు తీయకూడదు, లాక్ వేసేస్తాం కదా, వీడియోలు తీయకూడదు అని చెప్పారు. అందువల్ల మనం వీడియోలు అయితే తీయలేదు టెంపుల్ అయితే. చూడండి ఎలా ఉందో ఒకసారి టెంపుల్ అనేది. చూశారు కదా మీరు ఎంత డిస్టర్బెన్స్ అయితే ఉందో మనకి. ఫ్రెండ్స్ ఒకసారి అయితే మీరు స్వర్ణముఖి నది అయితే చూడండి ఎలా ఉందో. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. పైనుంచి చూస్తుంది లొకేషన్ కానీ. మామూలుగా వర్షాకాలంలో అయితే వాటర్ అయితే చాలా ఫుల్గా అయితే ఉంటాయన్నమాట. చూడండి ఇప్పుడు వాటర్ అయితే తక్కువగా ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే కిందకైతే వెళ్దాం. ఇందాక చూశారు కదా ఎంత డిస్టర్బెన్స్ అయితే ఉందో మాట్లాడుతుంటే. చాలా డిస్టర్బెన్స్ అయితే ఉందన్నమాట మనకి. నేనైతే ఈ టెంపుల్‌కి చాలా రోజుల నుంచి రావాలనేసి అనుకుంటా ఉన్నాను. ఈ రోజైతే కుదిరిందనమాట ఈ టెంపుల్‌కి రావాలని. చూడండి ఎలా ఉంది టెంపుల్ అనేది మనకి. చూపించాను కదా టెంపుల్ ఎలా ఉందనేది. ఫ్రెండ్స్ ఒకసారి నా వెనకైతే చూడండి మీకు శివుడి టెంపుల్ అయితే అవుపడుతుందన్నమాట. పెద్ద గాలి గోపురం అయితే చూడండి మన వెనకైతే. ఫ్రెండ్స్ ఒకసారి టెంపుల్‌కి అయితే ఫ్యామిలీతో అయితే రండి. చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మీకు. ఇది ఫ్రెండ్స్ వీడియో. చూశారు కదా శ్రీకాళహస్తి దుర్గమ్మ కొండ. ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.